సిఆర్పిఎఫ్లో జాబ్ చేస్తూ కూడా గ్రూప్ వన్లో సెలెక్ట్ అయిన ఉద్దేశంతో అక్కడ సిఆర్పిఎఫ్ వింగ్ కమాండర్కి కూడా రాజీనామా చేసి సాయి తేజ అనే వ్యక్తి గ్రూప్ వన్లో సెలెక్ట్ అయ్యారని ఇక్కడికి వచ్చారు. తీరా ఇక్కడికి వస్తే మాత్రం మళ్ళీ గ్రూప్ వన్ను మళ్ళీ నిర్వహించాలని కోర్టు తీర్పిచ్చింది. అయితే సాయి తేజ వాళ్ళ ఫాదర్ ఉన్నాడు, ఆయనతో మాట్లాడు. సార్, మీ అబ్బాయి సిఆర్పిఎఫ్లో సెలెక్ట్ అయిన తర్వాత కూడా మళ్ళీ గ్రూప్ వన్లో ర్యాంక్ వచ్చిందని చెప్పేసి ఇక రాజీనామా చేసి ఇక్కడికి వచ్చారు కదా సార్. ఇప్పుడు ఈ తీరా వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ రివాల్యుయేషన్ చేయాలి, ఒకళ్ళు అది కూడా కాకుండా మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలంటారు. ఎట్లా అంటే ఎంత కష్టపడ్డారు, ఏం చేశారు? ఆయన ఫస్ట్ మన యూపీఎస్సీ ఉంటాయి కదా, సివిల్స్ ప్రిపేర్ అయ్యాడు. సివిల్స్ ప్రిపేర్ చాలా మటుకు మెయిన్స్ కూడా ఛాన్సార్లో పాస్ అయ్యాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ లోపల ఏంటంటే మళ్ళీ మన సిఆర్పిఎఫ్ ఉంటుంది యూపీఐ, అది ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అయింది. సెలెక్ట్ ఆల్రెడీ ట్రైనింగ్ అయిపోయింది, జాబ్ చేస్తున్నాడు. ఈ లోపల ఏంటంటే గ్రూప్ వన్ ఏంటంటే లోకల్లో మనతో నుండి ఇక్కడ తెలంగాణలో సర్వీస్ చేద్దాం, మేము కూడా తెలంగాణ ఉద్యమకారులు మేమంతా. అయితే తెలంగాణ దాని గురించి సర్వీస్ చేద్దామని ఏదో సర్వీస్ కొట్టాలని చెప్పి ఎగ్జామ్ రాసాను. చేస్తే అందులో 29th ర్యాంక్ వచ్చింది ఆయనకు. 29th ర్యాంక్ వచ్చేసరికి అక్కడ ఏంటంటే లీవ్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వదిలిపెట్టు. వీళ్ళకి లీవ్ కావాలంటే ప్రెసిడెంట్ పర్మిషన్ కావాలి, సిఆర్పిఎఫ్ కమాండెంట్ అట్లా. కాబట్టి ఏంటంటే దాని నుంచి ఇబ్బంది అవుతుందని చెప్పి ఏం చేసిందంటే జాబ్ ఆర్డర్ రిజైన్ చేసి రావడం జరిగింది. ఎందుకంటే అప్పుడు కోర్టు ఏమి ఇచ్చిందంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ ఇవి చేసుకోండి అని అన్నది. అంటే ఏమన్నట్టు ఆల్మోస్ట్ ఆల్ మేము కూడా ఎంప్లాయీ కాబట్టి నేను ఒక ఆఫీసరే కాబట్టి నాకు తెలుసు అది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడైతే అయిపోద్దో, మెడికల్ అయిపోద్దో ఆల్మోస్ట్ ఆల్ జాబ్ వచ్చినట్టే. పోస్టింగ్ ఒకటి అలా ర్యాంక్ని బట్టి నీకు అలాట్ చేస్తారు. దాని గురించి మేము ఏం చేసినామంటే బాబుకు జాబ్ వచ్చినట్టే అని చెప్పి, బాబు బిడ్డ నువ్వు రిజైన్ చేసే అని చెప్పి అమౌంట్ గిట్ల ఏమన్నా ఉంటే కట్టి చేసి రిజైన్ చేసి ఇక్కడ వచ్చి చేయడం. వచ్చేసరికి కోర్టు ఏమని తీర్పిచ్చిందంటే అవి అచ్చా ఇవన్నీ గవర్నమెంట్ కానీ అందరు కానీ వేరే నాయకులు అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే, అర్థం చేసుకోవాల్సిందంటే టోటల్ ఈ ఎగ్జామ్స్ అన్నీ ఐఏఎస్ ఆఫీసర్లు ఏదో గవర్నమెంట్ చేత నియమింపబడ్డ ఐఏఎస్ ఆఫీసర్ల పర్యవేక్షణ జరిగినాయి ప్రతి ఒక్కటి. మరి ఐఏఎస్ ఆఫీసర్ తప్పబడతావా లేకుంటే ఎగ్జామ్ రాసిన తప్పబడతావా ఇంకేమన్నా? అనవసరంగా ఇది ఏంటంటే మేము కోర్టు తీర్పుని శిరసా వహిస్తాము, గవర్నమెంట్ కూడా అగెనిస్ట్ కాదు, ఏది కాదు. కాబట్టి వీళ్ళకి న్యాయం జరగాలని కోరుకుంటున్నాం అంతే. ఏ విధంగా జరుగుతుంది అనేది మీ ద్వారా పత్రికా విలేకరుల తర్వాత మన ఏంది మీడియా ద్వారా తెలిస్తే వాళ్ళు స్పందించి అరే కరెక్టే అన్యాయం జరిగిందని వాళ్ళకు వాళ్ళు మనసు విమర్శ చేసుకొని మీ పిల్లలకు న్యాయం చేయాలని కోరుతుంది. ఒకటి ఆలోచించండి, 3 కోట్ల గురించి అడిగితే వీళ్ళకి పెళ్ళిళ్ళు ఎట్లయితారో దేవుడు అని మేము పరిశాన్ అవుతున్నాం. పైసలు లేక ఒక్కొక్కరికి ఇల్లు లేదు, ఏం లేదు. వాడు 3 కోట్లు తీసుకొచ్చి పిల్లల పెళ్లి చేస్తారు. అందరికి ఆడపిల్లలు ఎక్కువ సెలెక్ట్ అయ్యింది. మరి వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ఆ ఖర్చు గురించే మేము పరిశాన్ అవుతాను ఆయన అంటే వాడు కూడా 3 కోట్ల గురించి మాట్లాడతాను. 3 కోట్లు ఎక్కడి? 3 లక్షలు కాదు, 30,000 కూడా ఇవన్నీ బ్యాలెన్స్ లేవు అకౌంట్ ఓపెన్ చేస్తే. ఇవన్నీ వేరే వేరే విషయాలన్నీ మొత్తం ఏంటంటే అభియోగాలు బాగా అయిపోతున్నాయి. కాబట్టి ఏసోంటిది ఏం లేదు, కష్టపడ్డారు పిల్లలు. ఒక్కొక్కరు ముఖాలు చూడండి, పిల్లలు అన్నీ చూడండి, ముఖాలన్నీ పేలిపోయినాయి పిల్లల పాప. అసలు గ్రూప్ వన్ వచ్చిన ఎంత సంతోషం ఉంటుంది. అసలు ఇంకొకటి ఏంటంటే మాకు మంచి గౌరవం దక్కింది పిల్లలకు గ్రూప్ వన్ వస్తే. అరే మీ బాబు గ్రూప్ వన్ సెలెక్ట్ అయిందట, జాబ్ అక్కడ ఉండగా ఇది అయిందట అని చెప్పాను. మేము ఎంతో సంతోషపడ్డాం. మేము తీరా మళ్ళీ ఏదో వచ్చేవారు, అరే మళ్ళీ ఎగ్జామ్ రాయాలన్నట కదా. మళ్ళీ ఈ లోపల తల్లిదండ్రులు అందరూ ఆల్మోస్ట్ ఆల్ అందరూ మంచాన పట్టిండ్రు. ఎందుకంటే పిల్లల కంటే ఎక్కువ తల్లిదండ్రులకు ఆవేదన ఉంటుంది. మనకు తెలిసిందే, అది సినిమాలో చూసినా ఎక్కడైనా చూసి ఎవరైనా చెప్తే న్యాచురల్గా మా ఆవేదనతో చెప్పలేక చేయలేక మీరు నమ్ముతున్నాము. ప్రతి ఒక్క తల్లిదండ్రులు మెడికల్ టెస్ట్ చేసుకుంటాను. గుండేది నేను కూడా చేయించుకున్నా, ఏమన్నా అయిందే ఛాతీలు వస్తుంది. మరి ఏమైతే కొడుకు ఏమైంది, ఏజ్ అయిపోతుంది. అంతకుముందు పిల్లనిచ్చిన వచ్చిన వాళ్ళు ఎవరు వస్తలేడు. ఇప్పుడు గ్రూప్ వన్ ఎవరు వస్తారు? ఇప్పుడు అమ్మాయిలకు కూడా గ్రూప్ వన్ రాలేసరికి అరే ద్వితీయ వస్తుందో రాదో అని చెప్పి డిసౌండ్. కాబట్టి అటు ఇటు అన్ని విధాలు తట్టుకొని తల్లిదండ్రులను చాలా ఇబ్బంది పడతాను. ఇవన్నీ మొత్తం గవర్నమెంట్ కానీ ప్రతిపక్షాలు కానీ ఆలోచించి పిల్లలకు న్యాయం చేసేటట్టు ఆలోచించాలని కోరుతున్నాను. ప్రభుత్వం ఏమైనా హామీ ఇచ్చిందా? ప్రభుత్వం ఇవ్వాలి హామీ ఇవ్వాలి. న్యాయం గురించి తల్లిదండ్రులు మా ఆవేదన చెప్పుకుందామని వచ్చినాం మేము. మా గుండె బాధ, మా గోస ఏందనేది తెలంగాణలో గోస చెప్పుకుంటూ వచ్చినాం. ఆ గోస చెప్పుకుందానికి వచ్చినాం మేము అంతే. అది మీరు అందరూ గమనించి అందరు పత్రికా విలేకరులు కానీ మీడియా మిత్రులు అందరూ మాకు సాయం చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అంటే మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? లేదు, సుప్రీంలో అసలు ఆలోచన లేదు. ఇక్కడనే ఏం జరుగుతుందో చూద్దాం. అయ్యో ఇప్పుడు ఇవాళ జరిగింది కదా, రేపు ఏదో ఒకటి వస్తుంది కదా. ఇప్పుడు మనం స్పందిస్తారా? ఎవరన్నా స్పందించారా? ఇప్పుడు వాళ్ళు అందరూ ఉన్నారు. ఇప్పుడు 3 కోట్ల అన్నోనికి 3వ తరగతి కూడా చదువుకోలేవాడు ఒక్కొక్కడు. ఏం చేస్తాం మనం? ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఎవ్వడు కూడా ఒక ఆఫీసర్ లేడు.
అందరు తండ్రుల మీద బతికేటోళ్ళు రౌడీ షీటర్సే ఉన్నారు. వాళ్ళకి ఏం తెలుస్తుంది ఎడ్యుకేషన్ గురించి, కష్టపడ్డ గురించి ఏం తెలియదు. ఎవ్వరికి తెలివి లేదు. వానికి లీవ్ లెటర్ రాయరాదు, ఒకరికి అప్లికేషన్ రాయరాదు, సంతకం ఎడబెట్టాలని అడుగుతారు. అసొంటోడు కామెంట్ చేస్తే ఇంత కష్టపడి 18 గంటలు చదివిన ఒక్కొక్కరు, వాళ్ళ పరిస్థితి ఏంది పిల్లలది, అదొకటి ఆలోచించాలి. అది చదువుకున్నానికి రాదు ఈ ఆలోచన, ఇసొంటోళ్ళకే వస్తుంది అది. అంటే అంత కేవలం వాళ్ళ రాజకీయ లబ్ధి, వాళ్ళ రాజకీయంగా ఎదగడానికే ఈ నిరుద్యోగులందరినీ పావులుగా వాడుకుంటున్నారా? అదంతా నాకు తెలియదు, కానీ పరిస్థితి అయితే ఇది. వాడు ఏం వాడుకుంటాను ఏం కదా అన్నది మనకు తెలియదు. ఇప్పుడు ఒకటి ఇస్తావు, వాడు కత్తిస్తావు, కూరగాయలు కొత్తావా మెడ కోసుకుంటావు అన్న సంగతి వానిష్టం అది. కాబట్టి వాడు వాడుకుంటాను అనుకుంటాను, వీళ్ళు వాడుకున్న పడరు కదా. పిల్లలు వీళ్ళేందో, వీళ్ళ బ్రతికేందో, వీళ్ళ కథ ఏందో, జాబ్ రావాలనే ఉద్దేశంతో ఆలోచనలు ఉంటారు, కానీ వేరే ఏముండదు. ఓకే, థ్యాంక్ యూ.